JLTV7 న్యూస్ కి స్వాగతం. జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీలలో స్వచ్ఛ ఆటో రాక్షా ట్రిప్పర్స్ డ్రైవర్స్ యూనియన్ కార్మికుల కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. శనివారం నాడు అనునిత్యం ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే కార్మికులు ఏకమై యూనియన్ నేతలతో కార్యక్రమంలో జాతీయ జెండా పండుగ చేశారు. జాతీయ గీతం అలరించిన తర్వాత జై హింద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే స్కూల్ పిల్లలకు అరటి పండ్లు, స్వీట్స్ పంచిపెట్టారు. ఇదిలా ఉండగా యూనియన్ జేఏసీ చైర్మన్ ఎత్తిరి గోపి ముఖ్య అతిథిగా పాల్గొనగా అతిథి సీఎండీ చైర్మన్ సత్యారెడ్డి, అడ్వైజర్ చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎత్తిరి గోపి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, సీఎండీ, ఎంఎంసీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఏదైతే రామ్కీ సంస్థ కార్మికుల పట్ల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో తిప్పికొట్టాలని ఉద్బోధించారు. మన హక్కులను మనమే కాపాడుకోవాలి, ఎవరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని గోపి వివరించారు. ఇక సత్యారెడ్డి, చెవిటి వెంకన్న కూడా మాట్లాడారు. అందరికీ సత్య నమస్కారం. కార్మికులకి, మీడియా మిత్రులకి, నాయకులకి, ప్రజలందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గోపన్న గారి ఆధ్వర్యంలో తన ఆఫీస్ లో ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల సమక్షంలో అలాగే విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గోపన్నకి ఏదైతే పిలుపునిచ్చారో రామ్కీ వ్యవస్థ పైన, ఇలా ఈ పిలుపుని అందరు స్వీకరించి రాబోయే కాలంలో అన్నతో పాటు ఉండి అందరం కలిసి పోరాడి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్రతి డంపింగ్ లో మన కార్మికులు, నాయకులు జరుపుకుంటున్న ఈ ఇండిపెండెన్స్ డేకి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రామ్కీ వ్యవస్థ పైన ఎవరైతే మనం పోరాడుతున్నారో, ముఖ్యంగా నాయకులు గాని, కార్మికులు గాని కలిసికట్టుగా ఉండి అందరు ముందుకెళ్లి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మరొకసారి వాళ్ళకి తెలియజేస్తున్నాను. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు చెవిటి కన్నా. నేను జేసీ యూనియన్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన యూనియన్ ఆఫీసులో మరి జేసీ చైర్మన్ ఎత్తరి గోపన్న, అదేవిధంగా సత్యారెడ్డి అన్న ఆధ్వర్యంలో పిల్లల జెండా కార్యక్రమం మంచిగా కార్యక్రమం చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు 80 ఏళ్ళు మన దేశానికి స్వతంత్రం వచ్చి బడుగుబడిగిన వర్గాల బిడ్డల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మధ్యలో రామ్కీ అయోధ్య రామరెడ్డి జిహెచ్ఎంసీలో ఉన్న సచ్చాటోలు కార్మికుల మీద, డ్రైవర్ల మీద అనేకమైన దాడికి ప్రయత్నం చేసి వాళ్ళ పుట్టగొడలను చూస్తున్నారు. ఈ దేశం కోసం ఎంతో అనేక మంది బిడ్డలు బలిదానం అయిపోయారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అనేక మంది బిడ్డలు బలిదానం అయింది కాబట్టి, ఈ అయోధ్య రామరెడ్డిని కూడా ఉద్యమాలతోటి అన్ని జేఏసీ జెండాలు ఒక తాడి మీదకి వచ్చి మరి ఎత్తరి గోపన్న ఆధ్వర్యంలో, సత్యరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొన్న కూడా సైబరాబాద్ లో పెద్ద ఎత్తున సమ్మె చేసినాం. అదే సమ్మె కూడా జిహెచ్ఎంసీలో పెట్టాలి, ఎంఎంసీలో పెట్టాలి, హైదరాబాద్ బంధుని పిలుపునియాలి. బంధుకు పిలుపునిస్తే అయోధ్య రామరెడ్డి సచ్చాటోల కాడ నుండి దూరం జరుగుతాడు. లేదంటే 30,000 మంది కార్మికుల నోట్లే మన్నుగొట్టడానికి ఇలా సిద్ధంగా అయినాడు. అందువల్ల నేను అన్న కూడా అదే చెప్తున్నాను, ఒక్క తాడిపికి రావాలన్నా ఏమన్నా ఉండని, ఏ యూనియన్లు ఎక్కడన్నా ఉన్నాయి కానీ ఒక్క తాడి మీదకి వచ్చి కొట్లాడితేనే రేపు అయోధ్య రామరెడ్డి అవుతాడు. కార్మికుల పక్షాన నువ్వు ఒక్కరే ముందుకొచ్చి కొట్లాడంత దమ్ముంది కానీ వేరే వేరే నాయకులు ఎవరు కూడా మాటలు మాట్లాడతారు కానీ ముందుకొచ్చి అర్ధమరాత్రి అంటే మరి ఏ లీడర్ కూడా కార్మికులకు భరోసా ఇవ్వట్లేదు. అర్ధమరాత్రి అంటే మరి నువ్వు పోయి ముందుంటావు కాబట్టి అందరు నీ వైపు చూస్తున్నారన్నా. ఏమన్నా చేసి ఈ సంవత్సరంలో అనేకమంది ప్రోగ్రాలు చేస్తేనే అయోధ్య రామరెడ్డి ఆగుతుందని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు సిఎంసి, జిహెచ్ఎంసి స్వచ్ఛ ఆటో టిప్పర్ ఆఫీస్ లో చిన్నపిల్లల ఆధ్వర్యంలో ఘనంగా జెండావిష్కరణ ఇండిపెండెన్స్ డే చేయడం జరిగింది. ఈ విధంగానే చాలా డంపింగ్లలో కూడా మా సుచ్చాట కార్మికులు చేయడం జరుగుతుంది. కానీ కొన్ని సమస్యల వల్ల సుచ్చాట కార్మికులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటాలు చేసుకుని స్వతంత్రం తెచ్చుకున్నో బ్రిటిష్ వారితోటి, అదే విధంగా రామ్కీ వ్యవస్థతోటి కూడా పోరాటం చేసి మన హక్కుల కోసం పోరాటం చేసే విధంగా ఉండాలి. కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు. మా సిఎంసి చైర్మన్ అయిన సత్యారెడ్డి గారు మరియు మా అడ్వైజర్ అయిన చౌటి వెంకన్న గారు కూడా ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ఇండిపెండెన్స్ డే కార్యక్రమం చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే సిఎంస్ లో, జిహెచ్ఎంస్ లో, ఎంఎంస్ లో ఉండే కార్మికులందరూ కూడా ఐకమత్యంగా ఉండి కార్మికుల సమస్య మీద పోరాటం చేసే విధంగా ఉండాలని, వారందరికీ తోడుగా జేఏసీ చైర్మన్ ఎత్తరి గోపి గారిని వారందరినీ కూడా అడుగుజాడలో నడుస్తూ వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కూడా
వాళ్ళకి ముందు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారనేసి ఈ మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది.